హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక హర్రర్ టెంపుల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చూశాక, ఈ వీడియోలో నేను చూపించే క్లిప్స్ చూశాక ఖచ్చితంగా భయం అంటే ఏంటో తెలియని వారు కూడా ఒక్క నిమిషం భయపడతారు. సోది లేకుండా మెటల్లోకి వెళ్దాం. ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియోని నైట్ ఒంటరిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఇక్కడితోనే ఆపేయండి. సేవ్ చేసుకొని మార్నింగ్ టైంలో చూడండి. విషయానికి వస్తే మన ఇండియాలో రాజస్థాన్ స్టేట్లో ఒక మారుమూల గ్రామం ఉంది. అదే మెహందీపూర్. ఈ గ్రామంలో బాలాజీ టెంపుల్ అని పిలువబడే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. బాలాజీ అనగానే మనందరికీ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. కానీ ఇక్కడ బాలాజీ అంటే హనుమంతుడు. రాజస్థాన్లో ఈ టెంపుల్ ఎక్సాసిజంకి చాలా ఫేమస్. ఎక్సాసిజం అంటే ఏంటో కాదు, దయ్యాన్ని వదిలించడం. అదే మన దర్గాల్లో కొంతమంది పర్టికులర్ పీపుల్స్ అంటే దయ్యాల్ని వదిలించే వాళ్ళు బాబాలు అని పిలుస్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఈ టెంపుల్లో దయ్యం పట్టిన వాళ్ళ నుంచి దయ్యాన్ని వదిలిస్తారు. సేమ్ మన దగ్గరలాగే కదా, ఇందులో ఏముంది అనుకుంటున్నారా? బట్ ఒక్కసారి ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా పట్టిన దయ్యం వదలదు. అదే మొండి దయ్యాలు అంటారు కదా, అలాంటి వారికి పట్టిన దయ్యాలను ఇక్కడ వదిలిస్తారు. మీరు ఎప్పుడైతే ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతారో అప్పుడే మిమ్మల్ని ఒక నెగిటివ్ ఎనర్జీ తాకినట్లు అనిపిస్తుంది. నార్మల్గా మనం ఏదైనా గుడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బట్ ఈ టెంపుల్ అన్నిటికీ రివర్స్. ఈ టెంపుల్ దగ్గర దాకా వెళ్ళినా మీ గుండెల్లో ఒక భయం, ఏదో తెలియని ఒక కంగారు మీరు ఫీల్ అవుతారు. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా అలానే ఉంటారు. స్టోరీ బిహైండ్ ద టెంపుల్. ఒక టైంలో అంటే 11th సెంచరీలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మెహందీపూర్ చుట్టూ చెట్లతో ఫారెస్ట్ ఏరియాలా ఉండేదట. అయితే ఒకరోజు రాత్రి అక్కడ ఉన్న సెయింట్ గోసాయిజీ మహారాజ్ అనే ఒక వ్యక్తికి అతని ఇంటి ముందు ఏదో జంతువుల శబ్దం వినిపిస్తున్నాయని బయటికి వెళ్ళి చూశాడు. చూడగానే అతను షాక్ అయ్యాడు. మామూలుగా అలా చూసిన అతనికి అక్కడికి వచ్చిన జంతువులన్నీ ఒక 3 రాళ్ళకి నమస్కరిస్తూ అరుస్తూ కనిపించాయి. అది చూసి అతను మార్నింగ్ అందరూ లేవగానే అక్కడ ఉన్న వాళ్ళతో దీని గురించి చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ 3 స్టోన్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అని నమ్మారు. ఇలా జరిగిన రాత్రి గోసాయిజీ మహారాజ్కి హనుమంతుడు కల్లో కనిపించి ఆ 3 స్టోన్స్ గురించి చెప్పి అక్కడ టెంపుల్ నిర్మించమని అడిగాడట. ఫస్ట్ స్టోన్ వచ్చేసి ఐడియల్ ఆఫ్ కాలభైరవ, సెకండ్ స్టోన్ వచ్చేసి పేత్రాజ్, కింగ్ ఆఫ్ గోస్ట్, థర్డ్ స్టోన్ వచ్చేసి బాలాజీ అంటే హనుమంతుని చిన్ననాటి రూపం. ఇక అప్పటి నుంచి ఆ ఊరిలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఆ టెంపుల్కి రావడం, దయ్యం పట్టిన వాళ్ళని తీసుకొని వచ్చి దయ్యాన్ని వదిలించుకోవడం ఇలా జరుగుతూ ఇప్పటికీ అదే కొనసాగుతూ వస్తుంది. ఈ టెంపుల్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. మీకున్న క్యూరియాసిటీతో టెంపుల్ని విజిట్ చేయాలనే ఆలోచన కూడా రానివ్వకండి. బికాజ్ ఈ టెంపుల్ ప్రత్యేకంగా దయ్యాన్ని వదిలించడం కోసం మాత్రమే ఉంది. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఉన్న నార్మల్ మనుషుల కన్నా దయ్యం పడిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వారు ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాల్సిందే, లేదంటే మళ్ళీ మీరు తిరిగి కూడా రాలేరు. నెంబర్ 1, డోంట్ డ్రింక్ అండ్ ఈట్ ఎనీథింగ్ ఇన్సైడ్ ది టెంపుల్. ఆ టెంపుల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఏది తీసుకోవద్దు. ఈవెన్ ప్రసాదం కూడా తినకూడదు. అండ్ మీరు తినడానికి కానీ తాగడానికి కానీ తీసుకువెళ్ళిన ఏ వస్తువుని మరలా మీతో తీసుకురావద్దు. ఖాళీ చేతులతో వెళ్ళి ఖాళీ చేతులతో బయటికి రావడం చాలా మేలు. నెంబర్ 2, డోంట్ టాక్ టు ఎనీవన్ ఇన్సైడ్ ది టెంపుల్. గుడి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న వారితో ఎవరితోని మాట్లాడకూడదు. వెళ్ళిన పని ఏదో అది మాత్రమే చూసుకొని తిరిగి రావాలి. మీరు యాక్సిడెంటల్గా ఎవరైనా టచ్ చేసినా కానీ ఏం జరుగుతుందో చెప్పలేం. అక్కడ దయ్యం పట్టిన వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ బాడీలో ఉన్న ఎనర్జీ మీ బాడీలోకి రావచ్చని అక్కడి వారు ఎవరిని టచ్ చేయకూడదని మెన్షన్ చేశారు. నెంబర్ 3, ఇది ఒక రూలే కాదు, వార్నింగ్ కూడా. టెంపుల్లో దర్శనమై తిరిగి వస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని పిలిచినట్టు అనిపిస్తే తిరిగి వెనక్కి చూడకూడదు. అలా వెనక్కి చూస్తే ఇక అంతే. వీటి అన్నింటితో పాటు అతి ముఖ్యమైనది, ఈ టెంపుల్లోకి ఆడవారు రాకపోవడమే మంచిదని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ దయ్యాలు ఆడవారిని ఎక్కువగా ఆవహించడానికి ఛాన్స్ ఉందట. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ టెంపుల్ ఇండియాలో ఒక హర్రర్ మిస్టీరియస్ టెంపుల్గా పేరుగాంచింది. ఈ వీడియో చూశాక ఎంతమందికి ఆ టెంపుల్ విజిట్ చేయాలనిపిస్తుంది? ఈ బాలాజీ టెంపుల్ యొక్క మిస్టరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియోని చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రజెంట్ చేశాను. ప్లీజ్ మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో మీకు అనుభవమైన ఏదైనా సంఘటనను కామెంట్ సెక్షన్లో అందరితో పంచుకోండి. థ్యాంక్ యూ.